హాయ్ హాయ్ వచ్చేసా ఓకే టుడే we will discuss on some rules. Okay, some electrical rules. We will discuss on some electrical rules. And today rules వచ్చేసరికి మన జనరేటర్ ఒక జనరేటర్లో that you can take alternator, AC generator or DC generator, any జనరేటర్లో మనకు ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది యూజ్ చేస్తాం. సో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ మనము నెక్స్ట్ మోటార్స్కి వచ్చేసరికి మన మోటార్స్లో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది మోటార్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకు కరెంట్ క్యారింగ్ కండక్టర్కి దానికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ చేస్తుంది అనే దానికి సంబంధించినటువంటి ఒకటి డిస్కషన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ జనరేటరు ఒకటి జనరేట్ చేయాలంటే, నేను మొన్న పవర్ ప్లాంట్ గురించి చెప్పినప్పుడు జనరేటర్ అనే పేరు చెప్పినాను. మళ్ళీ నిన్న సింక్రనస్ జనరేటర్కి చెప్పినప్పుడు లేదా ఆల్టర్నేటర్కి చెప్పినప్పుడు కూడా నేను జనరేటర్ అనే పేరు చెప్పినాను. నెక్స్ట్ జనరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మోటార్స్ చెప్పినప్పుడు కూడా జనరేటర్ చెప్పినాను. సో ఇన్నిసార్లు నేను జనరేటర్ అని చెప్పినాను, కానీ ఆ జనరేటర్లో యాక్చువల్గా ఎట్లా జనరేట్ అవుతుంది ఆ జనరేటర్ ద్వారా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మన అందరికీ ఎలక్ట్రికల్ మిత్రులందరికీ ఉంది. కాబట్టి నేను ఆల్రెడీ మీకు తెలియనటువంటి వారి కోసం అనేసి నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే కనుక మీరు తెలియని వారికి కొద్దిగా తెలియజేసే విధంగా చెప్తామనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. సో మీరందరూ కూడా నాకు సబ్స్క్రైబ్ కావాలి, ఇట్లా అడగడము ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ అని చాలామంది ఫ్రెండ్స్ అన్నారు. సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. వాట్ యూ వాంటెడ్ టు యూ డూ, డెఫినెట్లీ ద సక్సెస్ దట్ ఈస్ నా సక్సెస్ ఇస్ సబ్స్క్రైబర్స్ విల్ కమ్ అని అంటున్నారు. ఓకే, ఎనీ హ్యావ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే, and my partners. And one more thing, today we are discussing about the generator. In a generator, Fleming's right hand rule. So Fleming's right hand rule is used to for the generators. Okay na, ee Fleming's right hand rule lo you have to stretch the thumb, forefinger and middle finger perpendicular to each other. We have to stretch perpendicular to each other. So 90 degrees ఉండాలి. చూసిన 90 degrees తో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్గా మనము ఈ ఫింగర్స్ అనేవి స్ట్రెచ్ చేయాలి. ఇది రైట్ హ్యాండ్ వచ్చేసరికి మన జనరేటర్స్కి ఉపయోగపడుతుంది. ఓకేనా, మన జనరేటర్స్కి రైట్ హ్యాండ్ అనేది ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఇప్పుడు మనకు జనరేటర్ కన్స్ట్రక్షన్ మీ అందరికీ తెలుసు. పర్మనెంట్ మ్యాగ్నెటిక్ పోల్స్ యూజ్ చేస్తే మనం డీసీ జనరేటర్ అంటాము. అదే మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ పోల్స్ని యూజ్ చేసి, అంటే డీసీ జనరేటర్లో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ పోల్స్ యూజ్ చేసుకోవచ్చు. షార్ట్ దట్ ఈస్ వెరీ లెస్ మనకు సైజ్ ఆఫ్ మోటార్స్లో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఫర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మోటార్స్లో వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఆ మ్యాగ్నెటిజం అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఎలక్ట్రోమాగ్నెట్ అనేది. సో అది మళ్ళీ మీకు కన్స్ట్రక్షన్లో వచ్చినప్పుడు చెప్తాను. సో మన వీడియోస్ అన్ని 10 minutes ఉండాలి కాబట్టి స్పీడ్గా చెప్తాను. సో ఈ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్లో ఈ థంబ్ వచ్చేసరికి మోషన్ ఆఫ్ ద కండక్టర్ అనేది ఇండికేట్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడైతే కొద్దిగా వినండమ్మా, నేను డీటెయిల్గా చూపించలేకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు రైట్ టు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత నేను క్లాసెస్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఈ థంబ్ వచ్చేసరికి మోషన్ ఆఫ్ ద కండక్టర్ అనేది ఇండికేట్ చేస్తారు. థంబ్ ఇండికేట్స్ ద మోషన్ ఆఫ్ ద కండక్టర్. Your four fingers indicates the direction of the flux or the magnetic lines is indicated by the four fingers, and the current or induced EMF is being indicated by the middle finger. It is being indicated by the middle finger. So right hand Fleming's right hand rule అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మనకు సిమిలర్గా లెఫ్ట్ హ్యాండ్ అనేది యూజ్ చేస్తాము. ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసరికి దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మిడిల్ ఫింగర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ థంబ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫోర్త్ ఫింగర్. ఈ జనరేటర్కి ఏ విధంగా అయితే స్ట్రెచ్డ్ పర్పెండిక్యులర్లీ చేసామో అట్టే లెఫ్ట్ హ్యాండ్ కూడా స్ట్రెచ్డ్ పర్పెండిక్యులర్లీ చేయడం వల్ల మనకు ఈ థంబ్ వచ్చేసరికి ఇక్కడ కూడా మోషన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇది డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్వర్స్ టు ద conductors is being indicated, and this is the magnetic flux lines
which is being passing by the permanent magnets or electromagnets అన్నమాట. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ ద్వారా కానీ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ద్వారా కానీ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, రివర్స్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ we will discuss in the classes. So permanent magnets. Next, one more thing, a current carrying conductor will produce a flux in the direction. It is being given by thumb rule. It is being given by the thumb rule. This thumb indicates the direction of flow of current, and this curl fingers indicates the direction of flux production. This thumb indicates the direction of current flowing, and this curl finger indicates the direction of magnetic flux produced around the conductor. Okay, and when you comes to magnetic fields, if you know only the direction of the magnetic flux, and even this principle is applicable even for solenoids. Solenoids is nothing but when you take a conductor and if you make a windings to, if you make a turns or the windings, or there is nothing but a solenoid or a coil. It is also called as a coil. So for that coil, the direction of the current is indicates the curl fingers, and the flux is indicated by the thumb. So it is called as an coil or inductor. You can even call the inductor. You will be finding about the inductors, and in inductor we will have a dot point. The dot point indicates in the inductor is nothing but the north pole. The dot point indicates that the north pole, and I will explain you in later of the classes about the resistors which are connected in parallel and series, and capacitors which are connected parallel and series, inductors which are connected parallelly in series with the dot marks. In that case, this thumb rule is being very, very, very useful in such a cases when we will discuss about the coil or the inductors. Okay, so this is a little bit I am saying. Next, if you see a train leaving from the platform which looks as an into mark, that in the sense the current is leaving away from us, the train is leaving away from us. If the train is coming far away from the distance, if you stand on the platform, it looks like a dot. That in sense, dot indicates that the current is coming towards us. Such a type of tricks, we have lot of tricks in electrical engineering. I will be going on explaining such a tricks, and even you know the sharpener and pencil, and you know the corkscrew rule. If you take a cork and if you take a screw and if you rotate the screw, the direction of rotation of the screw indicates the magnetic flux, and the movement of screw inside the cork is nothing but the current direction. In such a way, there are lot of techniques about Lenz law. There are lot of techniques in the EMF subject. This is totally an EMF subject which is useful for BTech students, and some of the students feel it is an toughest subject. It is a very easy subject if you know the concept. You must know the magnetic fields concepts, especially you must know the what is meant by flux density. So whenever we are talking about the losses like hysteresis losses and eddy current losses, when we are talking about such a type of losses, you must know clarity about the magnetic flux density, because even in the transformer or even in any machine we will have the magnetic flux density. One thing I wanted to say you friends, one question I am giving for you who are watching this video: why we are not using the CRGO silicon steel for the machines which is of using in the DC machines? Armature is not made with it. Why? Because you have to say. And one more thing, all the stator frames are made up of cast steel. Why not with the cast iron is made, and why not with the cast steel? You have to know each and everything in our engineering or the diploma. We have a relevant answer. We have to know each and everything. You don't by heart. Subject is very vast, subject is very easy. You just keep on seeing these videos. I will be go on giving some information. Daily some input is given to you, and the time is of 10 minutes is up.
gone. So I am signing out. Bye. See you in the next videos. Thank you for watching. Please subscribe me. Bye.